బాబు కృష్ణమూర్తి, మీరా? అదేమిటయ్యా ఆ రాళ్ళను అలా కొడుతున్నావు? నిప్పు పుట్టించడానికి. ఆ? మళ్ళీ ఓ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి. అలాగా? నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. ఇలా వచ్చారేమిటండి? కౌరమ్మితే నేనే వచ్చాను కదా. అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద కూర్చొనివ్వనండి, అనవసరంగా అరిగిపోతాయని. ఓహో, ఏం పొదుపు ఏం పొదుపు అన్న. దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా కృష్ణమూర్తి. థ్యాంక్స్ అండి. చూడు, నేను మా అమ్మాయికి ఓ సంబంధం తెచ్చాను, కూర్చో. వద్దులేండి, నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేమిటయ్యా? పేపర్ కదండి, చిరుగుతుంది. వద్దులే, నువ్వు నిలబడే ఉండు. చూడు, వాళ్ళేమో మా అమ్మాయికి ఆటపాట వచ్చి ఉండాలంటున్నారు. మా పద్మకు అవేమీ రావు. నేనే డబ్బు ఖర్చెందుకని నేర్పించలేదు. సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుతారో ఏమో, ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. మీరు సరైన చోటికే కూర్చోండి. మీరు సరైన చోటికి వచ్చారండి. నేను చిన్నతనంలో 6 సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి. నువ్వు నేర్చుకున్నావా? డబ్బు ఖర్చు కదటయ్యా. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని. డబ్బులు ఇచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా? మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీ. అలాగా? బుద్ధిమంతుడయ్యా. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సాయంత్రం పెళ్లి చూపుల టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా? నిత్య దరిద్రుడా, నీ పిండం పిచ్చుకలెత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం అవురరే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిడి తింటావు, అరగుంటు వేదవా, గట్టి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం, టిఫిన్లు మీ ఇంట్లో చేద్దామని. లేవు, మా ఇంట్లో టిఫిన్లు ఏవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మా ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్లు తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, అదేనికి ఇప్పుడు దాని తింటారా? రండి బాబు రండి. కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందమ్మా? ఆవకాయ? అమ్మో, ఎందుకు? పచ్చడి, కారం. అమ్మో, కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. తిక్క కుదిరింది తింగర్ పెనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా మొహం చూడు. ఏయ్ నీచ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రే, నాశనం అయిపోతావు. బాగుందండి, నాకు నచ్చింది. ఏమిటి బాబు ఆవకాయ? కాదండి, మీ అమ్మాయి. మరి ఆట పాట? ఎలాగూ మాస్టర్ వచ్చి పాఠం చెప్పే టైం అయింది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నమిలేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. అబ్బే, దీన్ని ఆపడం ఎందుకండి, దేనికదే కానివ్వండి. ఆ ముగ్గురు సినిమా హౌస్ఫుల్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కట్టి మరీ సినిమా చూస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? ఆ మాటే నేను అంటే ఇది మాకు అలవాటే అన్నారండి. పైగా వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే వారానికి 3-4 సినిమాలు చూస్తారట. ఆ బండ వెధవలు అరగుండు వెధవ, అరక్షణంలో ఈ సున్నం ఆ డబ్బాలోకి ఎత్తకపోయావంటే నీ బొవికలో సున్నం లేకుండా తంతారు. ఎత్తో. ఆ బండ వెధవలకి బక్క పీరిచ్చి పిచ్చా ఏమిటయ్యా? పిచ్చి కాదు గాని చేదస్తం అనుకుంటానండి. ఒక్కొక్క సినిమాకి 1500 రూపాయలు చొప్పున వారానికి 4 వేసుకోండి. 6000. నెలకి 24,000. సంవత్సరానికి అమ్మో 2,88,000 అయ్యా. అక్కడికి 3 లక్షలు సినిమాలకే అయిపోయిందా? ఇకపోతే ఆ బండ వెధవల తిండికి ఏడాదికి 7 లక్షలన్నా కాకపోదు. మరే అరే వాళ్ళ టిఫిన్లకి ఒక్కొక్క రోజుకి ఒక ఆవకాయ జాడీ చొప్పున వేసుకున్నా సంవత్సరానికి 1,00,000 రూపాయలు పచ్చలకే అయిపోతుంది కదండి. అవునయ్యా. వెరసి 10 లక్షల రూపాయలు వాళ్ళ తిండికి సినిమాలకే అవుతుంది. ఈ లెక్కన వాళ్లకున్న 25 లక్షల రూపాయల ఆస్తి 2.5 సంవత్సరాల్లోనూ సఫా. ఆ తర్వాత మీ అమ్మాయి 4 ఏళ్లలోనూ పాచి పని చేసి వాళ్ళ ఆయనకి బావలకి తినిపించాల్సి వస్తుంది.
వద్దు ఈ సంబంధం నాకు వద్దు, వద్దు గాక వద్దు. ఈ దిక్కుమాల సంబంధానికి ఓ దండం పెట్టి పేడ వదిలించుకుంటాను. హలో మామగారు. ఎవడయ్యా నీకు మామ? మా పిల్లని నీకు ఇవ్వట్లేదు, అయినా నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. వెళ్ళు. రేయ్ కూర్చోకండి, కూర్చుని విరుగుతాయి. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, ఏమిటండి ఇది? మీకేమైనా మర్యాదగా ఉందా? పొద్దున్న వరకు పెళ్లి ఖాయమన్నారు. బుద్ధి గడ్డిది అన్నానయ్యా, ఇప్పుడు తెలిసి వచ్చింది. అయ్యా మీకు నాకు సరిపడదు, వెళ్ళండి. వద్దంటే బతిమాలేఖరు మనకేమిటో కూటం. పద వెళ్ళండి. మంచిలాగా వెళ్దాం. ఉండు, కాస్త నీళ్ళు ఇప్పించండి. లేవు, నీళ్లు లేవు. మా బావులు ఎండిపోయాయి, మా ఊరు చెరువులు ఇంకిపోయాయి, మా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సముద్రం ఎగిరిపోయింది. బాబు మీకు ఒక నమస్కారం, మీ దాహానికి 100 నమస్కారాలు, మీ చుట్టుకి 1000 నమస్కారాలు. వెళ్ళండి బాబు. పదరా తమ్ముడు, ఇటువంటి మర్యాద హీనని తెలియకొచ్చాం. పద. ఫు. ఫు. నా కూతురు బతుకు సర్వనాశనం కాకుండా కాపాడావు. నీ మేలు మర్చిపోలేనయ్యా కృష్ణమూర్తి. మా సంఘ సభ్యత్వానికి అర్హత గల నీచాతి నీచమైన మొహం నీదని నిన్ను చూడగానే అనుకున్నాను రాత్రి. స్వామీజీకి ముద్దొస్తే తిడతారు, మరీ ముద్దొస్తే బూతులు వాడతారు. రే తేలు తీయకురా, జుట్టుకి బలం. అప్పుడప్పుడు ఇలా కొడతారు కూడానా? అది ముద్దు మరీ ఎక్కువైనప్పుడు. వినండి. నాకు 3వ ఏటనే ఊహ తెలిసిందిరా అక్కుపక్షి. అదిగో అప్పుడు ఒంటి మీద వేసుకున్న బట్టలే మళ్ళీ మరో జత కుట్టించను లేదు, ఉతికితే అరిగిపోతాయని ఈ బట్టల్ని తడపను లేదు. స్వామివారు జ్ఞానప్రభువులు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా అశుద్ధ భక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు, అరగుండి వెధవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు, పెంట తినే వెధవా అని. అందుకే నా తర్వాత ఇతన్నే మా సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని సంకల్పించాను. ఆహాహాహాహా. ఇంతటి మాన్యులు స్వామీజీయే నిన్ను మెచ్చుకున్నారు అంటే కృష్ణమూర్తి నువ్వు సామాన్యుడివి కాదయ్యా. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు. నాదొక విన్నపం చిన్న స్వామీజీ, పెద్ద స్వాముల వారి ముందే మనవి చేసుకుంటాను. నీ అంతటి జాగ్రత్త పరుడు నాకు అల్లుడైతే నా జన్మ చరితార్థం అవుతుందయ్యా. ఇదిగో నువ్వు మా అమ్మాయి పద్మని పెళ్లి చేసుకో, కాదన్నావంటే నా మీద ఒట్టే. నాన్న, లక్ష్మీపతి నన్ను మెచ్చుకుని పిల్లనిస్తానంటున్నాడు. మన ఛాలెంజ్ లో నేను గెలిచాను, గెలుపు నాది.